everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. అందరికీ దశమి శుభాకాంక్షలండి. ఈ నవరాత్రులు చాలా ఆనందంగా ఆహ్లాదంగా చాలా సంతోషంగా గడిపాను. నేను నిజంగానే అందరికీ ఆల్ మై ఫ్రెండ్స్ హూ హ్యావ్ కమ్ హియర్ నాతో పాటు ఈ ఎపిసోడ్స్ అన్నీ చేసినందుకు, నవరాత్రుల ఎపిసోడ్స్ అందరూ నవదుర్గల్లాగా నా ఇంటికి వచ్చి నన్ను బ్లెస్ చేసి నా ఎపిసోడ్స్ని బ్రైట్ అండ్ కలర్ఫుల్ చేసి మిమ్మల్ని అందరినీ అలరించారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ మన దసరా అంటే దశమి రోజు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉండాలి లైఫ్లో మనకి కావాలి అని అనుకుంటే. సో అంత స్పెషల్ గెస్ట్ ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. నా ప్రతి ఒక్క రోజు తనతోనే స్టార్ట్ అవుతుంది. మా అమ్మకి తనకి నేను ప్రతిరోజు ఫోన్ చేయాల్సిందే. నా లైఫ్లో ఏం జరుగుతుంది A to Z మా ఆయనకి ఎంత తెలుస్తుందో అంతే తెలిసే ఒక వ్యక్తి ఉందన్నమాట. అందరికీ తెలుసు, అందరు గెస్ట్ చేసేసి ఉండుంటారు. A person who is very close to my heart. I cannot say she is a friend. Endukonante she is not a friend. She is more than friend. She is my elder sister. She is my husband's girlfriend. And she is a part of our family. సో మా అమ్మ నాన్నకు కూడా నాకెంత ఇంపార్టెంటో మా అమ్మ నాన్న తమ్ముడికి మా చెల్లెలి పిల్లలకి అందరికీ కూడా తను అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అన్నీ మీరు గెస్ట్ చేసేస్తారు, ఏమీ మీకు సర్ప్రైజ్లు ఏమీ ఉండవు, మాకు తెలుసు. సో అటువంటి గెస్ట్ లాస్ట్ డే అంటే రాజరాజేశ్వరి అమ్మవారి రోజు అనమాట. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే అమ్మవార్లకి అధిపతి అనమాట. అండ్ తిను చేసినంత అమ్మవారి క్యారెక్టర్స్ తన కెరియర్లో I don't think anybody would have done. సో అంతకంటే యాప్ట్ అంతకంటే కరెక్ట్ గెస్ట్ ఈ ఎపిసోడ్కి ఉండదు అని నేను అనుకుంటున్నా. సో పిలిచేద్దామా మన గెస్ట్ని? మేడం రండి మేడం. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ రే. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు ఆల్ ద వ్యూవర్స్. వెరీ వెరీ హ్యాపీ దసరా అందరికీ. చాలామంది నన్ను చాలాసార్లు అడిగారనమాట, మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనాని ఎపిసోడ్లో తీసుకొని రావచ్చు కదా అని చెప్పి. సో ఈరోజు ఇంతకంటే మంచి రోజు ఉండదు కాబట్టి అమ్మవారిలాగా నా ఇంటికి వచ్చిందండి. సో ఐ హోప్ షీ ఆల్వేస్ బ్రింగ్స్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అండ్ గుడ్ లక్ టు మీ. ఎందుకంటే తను లేకపోతే చాలా జరగండేవి కావు లైఫ్లో. సో అంత స్వీట్ పర్సన్కి స్వీట్స్ అయితే ఆవిడకి సెట్ అవ్వదన్నమాట. ఆవిడ లెవెల్కి స్వీట్లు తయారవ్వలేదు ఇంకా. సో అందుకని మేము హనీతో సరిపెట్టుకోండి మేడం మీరు ప్లీజ్. న్యాచురల్ హనీ విత్ డ్రై ఫ్రూట్స్ మీరు ఇది తినేయండి చాలు. సో మచ్. ఎందుకంటే యాడెడ్ స్వీట్నెస్ వేస్తాం కదా షుగర్ అయ్యి, మీరు ఆల్రెడీ స్వీట్ కదా వద్దు అని చెప్పి ఇదైతే న్యాచురల్. చాలా అంత పొగిడితే నేను తట్టుకోలేను అందుకని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై నవదుర్గ అండ్ బీయింగ్ మై మోస్ట్ ప్రెషియస్ రాజరాజేశ్వరి ఎపిసోడ్. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఏంటంటే అమ్మవార్లందరికీ అధిపతి. షీఈస్ ది అంటే నీకు తెలియనంత షీ డిడ్ సో మెనీ అమ్మవారు క్యారెక్టర్స్ అండి. నిజంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2 సార్లు మైథలాజికల్ గెటప్ వేసుకొని 3వ సారి నుంచి నేను చెయ్యని దండం పెట్టేశాను. బట్ really respect to you because all these years you have done so many mythological characters. It's all the blessing of అమ్మవారు అనుకుంటా. అంటే ఎంత అదృష్టం చేస్తే తప్ప మనకు ఆ గెటప్స్ వేసుకునే అవకాశం రాదు. కరెక్ట్. గెటప్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా అమ్మవారిలా కనిపించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నేను ఇన్ని గెటప్స్ వేసాను అనుకుంటూ ఉంటాను. సో ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం అనమాట. సో దసరా రోజు ఇలా స్పెషల్ ఎపిసోడ్స్ మేఘనా ఛానల్ చేయడం అనేది ఇంకా అదృష్టంగా మా ఆయనకి సనా గర్ల్ ఫ్రెండ్, నాకు సనా వాళ్ళ ఆయన డాడీకి నేను ఆయన్ని డాడీ అని పిలుస్తా, ఆయన నన్ను బేటా అని పిలుస్తారు. సో మా రిలేషన్షిప్స్ అన్ని చాలా వియర్డ్ బట్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఈరోజు ఏదైతే జరగకూడదు, దేని నుంచి అయితే ఇన్ని సంవత్సరాలు తప్పించుకున్నాను,
అదే జరగబోతుంది. ఎస్, ఏంటది నేను చెప్తా. నువ్వే చెప్పుకో. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ ఇంటికి ఎప్పుడు పండగ ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ మేఘన గారింటి నుంచి టిఫిన్ వస్తుంది, మ్యాగీ జీకే పాస్ టిఫిన్ ఆరని వెయిట్ చేస్తారు. దేనికోసం? స్పెషల్గా స్వీట్స్ ఏంటి, బూరలు, స్వీట్ పొంగల్, పరవాన్నం, ఇవన్నీ ఓకే. స్పెషల్గా వాళ్ళందరికీ నచ్చేది ఏంటంటే పులిహోర. సో చాలాసార్లు అందరికి నచ్చుతుంది కదా అని మ్యాగ్స్ అదేలా రెసిపీ నాకు చెప్పు, నేను చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు, నీ రెసిపీ చెప్పంటే నీకు ఎందుకు, నువ్వు చెప్పు నేను చేసి పంపిస్తా, ఎప్పుడు కావాలో చెప్పు అనేది, కానీ అసలు రెసిపీ చెప్పేది కాదు అనమాట. ఈరోజు ఇంకా తప్పదు కదా, అమ్మవారికి ఏంటి ప్రసాదం పెట్టాలంటే పులిహోర పెట్టాలి కదా, ఇప్పుడు తను చెయ్యాలి కదా, నేను చూడాలి, అయితే నేను నేర్చుకుంటాను. అవును, నేర్చుకో. 2 విషయాలు మేమిద్దరం ఎప్పుడు నేర్చుకోకూడదని అనుకున్నాము, అది కానీ ఈరోజు నాకు తప్పట్లేదు. తన బిర్యానీ విచ్ ఇస్ వెరీ ఫేవరెట్ డిష్ ఫర్ మీ, అది సనా చేస్తేనే వాళ్ళ ఇంట్లో నేను తింటాను. ఎందుకంటే లైటెస్ట్ టేస్ట్, అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. నేను చేసే పులిహార రెసిపీ తనకి చెప్పలేదు, తన బిర్యానీ రెసిపీ ఏ రోజు నేను కనుక్కోలేదు. అవసరం ఏంటి, పక్కనే ఉందిగా చూసుకుంటుంది అనేసి లైట్ తీసుకుంటారు. కానీ ఈరోజు నాకు తప్పట్లేదు, ఎందుకంటే రాజరాజేశ్వరి అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ ప్రసాదం పులిహారే. సో ఈరోజు మనం పులిహార చేయాల్సిందే. కానీ ఎంత చేసినా, నువ్వు ఎంత నేర్చుకున్నా నేను నాలాగా రాదు, అంతే. ఐ అగ్రీ, అదైతే ఐ అగ్రీ. ఎందుకంటే నిజంగా కొన్ని చేతిలోనే ఆ టేస్ట్ ఉంటుందంటారు కదా, అలా మేఘన చేతిలో కొన్ని ఐటమ్స్కి స్పెషల్గా తన టేస్ట్ తనకి ఉంటుంది. నేను నాకు జ్వరం వస్తే ఫస్ట్ టైం ఏం కావాలంటే అందరు ఏంటంటే అడుగుతారు, నాకు రసం పంపించమని అడుగుతాం. మా ఇంట్లో అందరు ఒకరోజు ఏంటి పిచ్చిదా మా అమ్మ, ఏం కావాలంటే రసం కోసం వెయిట్ చేస్తుంది, అన్నం తినకుండా. అవును, అప్పుడు నేను రసం పంపించిన తర్వాత చక్కగా రసం తిని తాగి అప్పుడు ఫోన్ చేసింది, మ్యాక్స్ యూ మేక్ ద బెస్ట్ రసం అని చెప్పి. సో ఎస్, కొన్ని డిషెస్ తనే చేయాలి, కొన్ని డిషెస్ నేనే చేయాలి. సో ఈరోజు పులిహార రెసిపీ, మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నోట్ చేసుకుందాం. వెరీ సింపుల్ రెసిపీ. మాది కొంచెం రిచ్ ఎపిసోడ్స్ అనమాట. తెలుస్తుంది. ఫోన్లే వచ్చినందుకు పులిహోర నేర్చుకుంటాను, చాలా వస్తుంది, బాగా గిట్టుబాటు అవుతుంది, డోంట్ వరీ. బాగా గిట్టుబాటు వర్కౌట్ అవుతుంది. ఫ్రీ ఎపిసోడ్స్ ఏం కావు ఇవి, నిజంగానే ఫ్రీ ఎపిసోడ్ కాదమ్మో. క్యాష్ లో లేకపోయినా క్యాష్ లాగా చాలా వస్తువులు వస్తున్నాయి నాకు. మిగతా వాళ్ళే బెటర్ అమ్మా నీకంటే, ఆ మాట అనలేదు వాళ్ళు. Oh my God. Serious, chalo. Come on. You can do it, Meghna. Come on. ఇప్పుడు నాకేం చెప్పినా నవ్వే వస్తుంది. పూజా హౌస్ బే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మేకప్ మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ పంపించారు నీకు. ఇక్కడ అన్నీ వేసుకోవచ్చు, ఇక్కడ నీ లిప్స్టిక్స్ అవన్నీ వేసుకోవచ్చు. వేసుకొని ఇలాగా లాగాలి. ఓకే, నువ్వు ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటావు కదా, ఇవన్నీ దీని లోపల వేసేసి నీట్గా టైట్ చేసేయాలన్నమాట. టైట్ చేసి ఇలా పెట్టేసుకొని టాయిలెటరీ బ్యాగ్ లాగా అనమాట. ఓకే, దీస్ ఆర్ 2 బ్యూటిఫుల్ ఉర్లీస్, 2 సైజెస్. చక్కగా ఉర్లీ అంటే ఫ్లవర్స్ వేసి దీంట్లో మంచిగా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ రియల్ ఫ్లవర్స్, యోర్ విష్ వేసి డెకరేట్ చేసి పెట్టుకోవడానికి లోపల ఒక టీ లైట్ క్యాండిల్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకొని చూడు. అంటే దాన్ని చూసుకోవచ్చు నువ్వు, అలా చూడు. ఇదేమో నేనంట, ఇదేమో నువ్వంట. ఏమ్మా, పెద్దదేమో నేనా, చిన్నదేమో మేఘనా. ఇంకా పేజ్ జరా లింక్ దే మేరకు. మై బోలి రే, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పా. సో దిస్ ఇస్ ఫ్రమ్ అక్షిత ట్రెండ్స్. Thanks guys, thank you, చాలా బాగుంది. It looks very nice. I hope it will be useful for you. పులిహారకి కావలసిన పదార్థాలండి, కావలసినంత నూనె, ఒక స్మాల్ కప్ ఆఫ్ పల్లీలు, కావలసినంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఇంగువ ఒక పావు టీ స్పూను, 1.5 టీ స్పూన్ వచ్చి ఆవాలు, ఉప్పు తగినంత. ఇక్కడ మనం చింతపండు పులుసు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. నేను ఒక పెద్ద బౌల్ కడిగి నానపోసుకొని దాన్ని పల్ప్ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఒక 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ పొడిగా చక్కగా వండి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి, నూనె వేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనము
ఆయిల్ వేసాము. పులిహారలో కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి. ఎందుకునంటే ఇంకోటి, మనము దీంట్లో మనం అసలు ఆయిల్ వేయం. సో ఈ రైస్కి కావాల్సిన ఆయిల్ అంతా ఇదే. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇంగు వేస్తాం. ఓకే. ఇంగు ఎక్కువ వేస్తే పులిహార టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు లేకపోతే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇంగు ఫ్రై అయిపోయింది. దీనిలో మనం పల్లీలు వేసేసుకుంటాం. ఓకే. పల్లీలతో పాటు శనగపప్పు కూడా వేసుకుంటాం. ఎందుకంటే ఈక్వల్గా ఫ్రై అవ్వాలి, రెండు కరెక్ట్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. అందరి పద్ధతులు ఒక్కొక్కరివి వేరువేరుగా ఉంటాయి కదా. సో మంది ఈ పద్ధతి. దీంట్లో మనము ఆవాలు కూడా వేసేస్తాం. ఓకే. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకేంటి మేడం విశేషాలు? కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. బాబోయ్, ఎలా చేస్తుంది ఏంటి, హింగు వాసన వస్తుంది అన్నమాట అని ఫీల్ అవుతుంది. ఎపిసోడ్ చూసుకొని కూడా మనం ఫాలో చేయొచ్చు పులిహార ఎపిసోడ్ కదా. మనం మాట్లాడుకోవచ్చు. నువ్వేమైనా మిస్ అయినా తర్వాత నువ్వు పులిహార ప్లే చేసుకొని చూసుకోవచ్చు. కరెక్ట్ కదా. అవును కదా, యూట్యూబే కదా. అవును. ఎస్. హూ ఈస్ ద క్లోజెస్ట్ పర్సన్ ఇన్ యువర్ హౌస్? సన్ డాటర్ మధ్యలో? కష్టం అండి. రెండు కళ్ళు, ఏ కళ్ళు కావాలి, లెఫ్ట్ రైట్ అంటే ఎలా చెప్తావు? సరే ఓకే, నేను అడిగామంటే ఒక అర్థం ఉంది. సరే రాజేష్ అని చెప్తాను. నేను వెళ్ళిపోతాను కదా. ఎంతైనా బాయ్ ఫ్రెండే. పట్టుకో ఈ కరేపాకుని. ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తాం. దాంట్లో వెయ్యం ఎండుమిరపకాయలు, దీంట్లో వేస్తాం. పచ్చిమిరపకాయలు దాంట్లో వేస్తాం, దీంట్లో వెయ్యం. కరివేపాకు దీంట్లో వేస్తాం. సి దిస్ ఎ డిఫరెన్స్ అనమాట. హోతా వంట చేస్తే పగులుతాయి మేడం. కరివేపాకు వేసే, ఆఫ్ చేసా, వేసి ఏమవుదు, వేసి మొత్తం మొత్తం వేసి. కొంచెం ప్రేమగా వేయండి అమ్మా. ఏంటి ఈ టెర్రర్ ఏంటి మాకు? ఇప్పుడు చూడండి, ప్రేమగా వేస్తున్నా. ఆఫ్ కరీదే బత్సరే ప్రేమ. నువ్వు ప్రేమగా వేస్తుంది ఇంకా తట్టుకోలేకపోతున్నా ప్రేమని. కరివేపాకు ఓకే, ఆపే తల్లో. ఆఫ్ చేశానన్నా, స్టవ్ ఆఫ్ చేసి సిమ్లో పెట్టా. ఇప్పుడు దీన్ని, ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇది ఇలా ఉంటుంది దీంట్లో. సో దీంతో మనకేం పని లేదు ఇంకా. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. పోసే. ఎంత? మొత్తం వేసేయి. కొంచెం మిగిలితే నువ్వు తీసుకెళ్ళాలిగా. రైస్ తీసుకెళ్తాను. రైస్ తీసుకెళ్తావు, ఇది తీసుకెళ్ళవు. నీకు నమ్మకం లేదు. నీకు నమ్మకం లేదా నీ మీద? ఇంత మంచి కుక్. చాలులే కడుక్కుందాం గిన్నెని. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాము, బికాస్ మీకు తెలుసు కదా పులిహారలో కలర్ మ్యాటర్స్ లాట్. సో పసుపు వేస్తాము, ఉప్పు వేస్తాము. ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది, పులుపు కదా. నీకు తెలియదే ఉంది. యు ఆర్ అ వెరీ గుడ్ కుక్. లెర్న్ ఫ్రమ్ మేఘ్నా. ఓకే, ఇప్పుడు హైలో పెట్టాము. ఇది ఫుల్ మంచిగా బాయిల్ అయ్యి హాఫ్ అయిపోవాలి ఇది. ఓకే, దగ్గరగా వచ్చేయాలి. అప్పటి వరకు దీంతో మనకు పని లేదు ఇంకా. నెక్స్ట్ ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత దెన్ వీ విల్ పుట్ ద స్లిట్ గ్రీన్ చిల్లీస్. నాట్ నౌ. ఓకే. This is one copper bottle with 2 glasses. Health ki chala manchidi. Brass is very good kabatti. Copper is very good kabatti nu untanni manchipothunanu. Copper is very good to health anta. Glass lo water is very good for health. Okay.
నువ్వు రోజు ఈ వాటర్ బాటిల్లోనే నీళ్ళు తాగు. Done. బెడ్ పక్కన పెట్టుకో. Okay, ఓకేనా? done. బెడ్ పక్కన పెట్టుకొని రాత్రి నింపి పెట్టుకొని మార్నింగ్ తాగితే Morning అంట తాగు. మంచిదంట. Yes. బీపీకి అన్నిటికీ చాలా కంట్రోల్లో ఉంది. నీకు బీపీ ఎక్కడ ఉంటుంది? ఉంటుంది, మధ్య ఎక్కువైపోయింది, నిజమా? బాధ్యతలు పెరిగి. ఎంతున్నా నీకు బీపీ ఏమున్నా సరే 8:30కి పడుకుంటుంది. ఎట్లా పడుకుంటుందో నాకు అర్థం కాదు. అవును, అది 6:30, 7 కూడా పడుకుండిపోద్ది. సాయంకాలం ఎప్పుడైనా ఫోన్ చేసి 7:15 ఐ విష్ నేను అలాంటి నిద్ర పోగలను అనేది. నాకు రాత్రి 1 గంట 2 అయినా సరే నేను దయ్యం లాగా నేను రాక్కి రాణి అనమాట. నేను సనాత ఎప్పుడు అంటాను ఆమె రాక్కి రాణి అనేసి. మార్నింగ్ అంతే తొందరగా లేస్తాను. అవును, షీ వేక్స్ అప్ వెరీ ఫాస్ట్ అండ్ నేను 5-6కి లేస్తా. సో దిస్ బ్యూటిఫుల్ బాటిల్ అండ్ గ్లాసెస్ ఆర్ ఫ్రమ్ Tamarasa, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేజెస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు హాఫ్ అయిపోయింది. ఓకే, నవ్ విల్ యాడ్ దిస్ గ్రీన్ చిల్లీస్. ఓకే, ఈ గ్రీన్ చిల్లీస్ ఎందుకు మనం మధ్యలో యాడ్ చేస్తాము అని అంటే కొంచెం మరీ లేకపోతే సాగి అయిపోతాయి, సాఫ్ట్ అయిపోతే అంత కొంచెం క్రంచీనెస్ ఉండాలి కదా. అండ్ పులుసు ఎక్కువ ఉన్నా గ్రీన్ చిల్లీస్ తక్కువ ఉన్నా పర్వాలా. ఎందుకు అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఎన్ని గ్రీన్ చిల్లీస్ కావాలని దాంట్లో వేసుకొని కొన్ని గ్రీన్ చిల్లీస్ ఉన్నాయనుకో దీంట్లో ఇంకా పులుసు మిగులుతుంది కదా, మళ్ళీ మనం చేసుకునేటప్పుడు మళ్ళీ గ్రీన్ చిల్లీస్ మనం దీంట్లో వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నంలో కలిపేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఏమవుతుందంటే కొన్ని బాగా నానిన గ్రీన్ చిల్లీస్ ఉంటాయి, కొన్ని ఫ్రెష్గా ఉంటాయి కదా, కొంచెం క్రంచీ కదా, కొంచెం ఖట్టా మీట్ అట్లా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ. ఓకే, ఇంక ఇప్పుడు ఇది కొంచెం రెడ్యూస్ అయిపోతే సరిపోతుంది అనమాట. अब देख रहे पूरा उछल रहा ना, now it will start bursting. खोले तो it will fall on our face, so that is the reason I keep the lid. So देखे तो అంత మంచిగా దగ్గరికి వచ్చేసింది. సో సరిపోతుంది అనమాట. ఓకే, ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఆఫ్ చేసేసి 2 minutes శాంతి అవ్వాలి. అది శాంతి శాంతి శాంతి. నాలా అయిపోండి, మేఘన్ అలా కాదు, రిలాక్స్. సో ఇప్పుడు మనం దీంట్లో పక్కడే గరం నెయ్యి మనకి ఎంత కావాలో అంత వేసుకుందాము. నిదానంగా వేస్తున్నా ఎందుకంటే వేడిగా ఉంది కదా, ఎందుకు అనేసి. నీకు గ్రీన్ చిల్లీస్ ఇష్టమా? ఎస్. ఓకే, ఇది మనం స్టోర్ చేసుకొని 1 month వరకు పెట్టుకోవచ్చు. ఆయిల్ ఏమి వేయలేదు కదా పాడైపోతుంది అని అనుకుంటారు చాలామంది. అసలు దీంట్లో లేదు, అసలు ఏమవ్వదు అయినా కూడా. ఓకే, ఇప్పుడు మంచిగా చూసుకొని కలుపుకోవాలి, లేకపోతే మరి ఎక్కువ పులుపు అయిపోతే తినలేము కాబట్టి. ఇది వాట్ యు సే దిస్ కు క్యా బోల్తే కడాయి नहीं ये अंदर का దీన్నా పులిహార పులుసు. పులుసు చూసారు కదా, అసలు అంటే మరీ దగ్గరికి లేదు. అవును, మరి అలా అని పల్చగా లేదు, సో చిక్కగా ఉంది. కరెక్ట్గా అన్నం కలిపితే ప్రతి మెతుకుకి మంచిగా అంటుకుంటుంది. ఎక్కువ చిక్కగా ఉంటే అంటుకోదనమాట. ఎస్ ఎస్, నాకు ఆల్రెడీ నోరు ఊడుతుందా మంచిగా. అన్నీ కలిసిపోయింది, నాకు తెలిసి సరిపోయింది. విల్ జస్ట్ సీ ద సాల్ట్. దీనిలో కావాల్సి మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను ప్రిఫర్ చేయను, నాకు ఎందుకో పీనట్స్ ఎక్కువ ఇష్టము. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇంకా మనం సర్వ్ చేసేసుకున్న తర్వాత నువ్వే మా అమ్మవారివి కాబట్టి ఈరోజు ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసి నాకు చెప్పాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో పులిహార కలిపేసేసాను, మంచిగా సర్వ్ చేసుకుందాం. మా పులిహార రెడీ అయిపోయిందండి. ఫోటో వద్దే. టైమ్ ఫర్ టేస్టింగ్. మేఘన చేపడితేనే డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది. అంటే ఉప్పు సంగతి నాకు తెలీదు. సూపర్ సూపర్. सब बस हो गया. Super. Salt. Very everything. Okay. Yummy it is. Thank you so much. కొందరు చేతికే అది కుదురుతుంది, నేను ఎంత నేర్చుకున్నా చేయలేనని సంగతి నాకు తెలుసు. ట్రస్ట్ మీ ఇట్స్ వెరీ 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 టేస్టీ. దీంట్లో
మనం ఒక 90% 50% చేసుకున్నా అది టేస్టీగా ఉంటుంది. ఇది టూ మచ్ అలా ఏం లేదు. Seriously. లేదు, కరెక్ట్గా రెసిపీ ఫాలో అవుతే డెఫినెట్లీ వస్తుందండి, అలా ఏం లేదు. నా రెసిపీస్ అని చాలా సింపుల్ ఉంటే అందరికీ తెలుసు. సో ఇది కూడా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నువ్వు ట్రై చేసి చెప్పు నాకు స్టెప్ బై స్టెప్. చేసేటప్పుడల్లా మీరు ఒక పిక్ తీసి మేఘనకు పంపించండి, తను అక్కడ నుంచి ఆశీర్వదిస్తారు అనమాట. అలా అప్పుడు ఆ టేస్ట్ ఏదో తన చేతి నుంచి టేస్ట్ అని మ్యాజిక్ లాగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. నన్ను మొత్తం పైకి ఎక్కిస్తుంది. లేదు నిజంగా సీరియస్లీ బోత్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఈ ఎపిసోడ్స్ ఇంత బ్యూటిఫుల్గా, ఆల్ ద 9 ఎపిసోడ్స్, ఆల్ మై ఫ్రెండ్స్, మై కో ఆర్టిస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంత బ్యూటిఫుల్గా నా నవదుర్గ ఎపిసోడ్స్ని ఇంత బ్యూటిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సనా, బికాస్ వితౌట్ హర్ దిస్ నవరాత్రి వుడెంట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. సో నిజంగానే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే తను లేకపోతే, తను ఉండాలి రాజరాజేశ్వరి ఎపిసోడ్కి, రాజరాజేశ్వరి అమ్మ ఎపిసోడ్కి తను ఉండాలని నేను ఎందుకు అనుకున్నానంటే, అదేంటి, నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ చాలా తక్కువ మందికి ఉంది. మా అమ్మ, నాన్న, మా చెల్లెలు, మా తమ్ముడు, మా ఆయన అందరికంటే టాప్, దాని తర్వాత సనా. సో దీస్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ఫెస్టివల్ ఎపిసోడ్. ఐ డు నాట్ వాంట్ టు క్రై, బట్ ఐ వాంట్ టు సే సమ్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు సే ఫర్ ఎవర్. మా ఆయన యూఎస్కి వెళ్ళి 35 days 40 days ఉన్నా నాకు క్యారేజ్ పంపించేది పొద్దునే చిన్నపిల్లలాగా. నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను వండుకోనేమో అని చెప్పి. మా ఆయన 2 years చెన్నైలో వర్క్ చేసేటప్పుడు, అప్పుడు కూడా నాకు పెళ్ళైన కొత్తల్లో అనమాట, ఒక్కదాన్నే ఉండేదాన్ని, తింటానో లేదో అని. పొద్దునే నాకు అప్పుడు నేను వర్క్ కూడా చేసేదాన్ని కాదు, పొద్దునే నాకు క్యారేజ్ పంపించేది, మధ్యాహ్నం పంపించేది, ఏ పూట కాపూట వేడివేడిగా చేసి పంపిస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గించాను నేనే, ఎందుకంటే నేను తినకూడదు అని చెప్పి. షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ డాటర్, షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ సిస్టర్, లైక్ అ ఫ్రెండ్, లైక్ అ వెల్ విషర్. అండ్ of all the things, I don't think anybody would matter, anybody can take that place in my life. I proudly say that she's my best friend, she's a friend for life. ante నేను ఏడకూడదని చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఒక విషయం చెప్పాలండి, చాలా పొగుడుతుంది. విషయం ఏం తెలుసా, తన దగ్గర నుంచి నేర్చుకున్నాను కదా వంటలు. పంపించేది వండిన తర్వాత తిట్టేది కూడా నన్ను. అవును, కొంచెం ఉప్పు ఎక్కువ, ఇది కరెక్ట్ గా లేదు, ఇది ఇంత ఫ్రై చేసావు, అవును అవును, అది కూడా చెప్పేది. నేను కూడా కరెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏడ్చి ఎమోషనల్ గా చెప్తుంది విషయం, అలా కాదండి, నేను అనుభవం. లేదు ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్ షీఈ్ అ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. షీల్ ఆల్వేస్ బీ ఇంపార్టెంట్. నా లైఫ్లో తను ఎప్పుడు ఉండాలి, తను ఉంటే నాకు ఒక ధైర్యం. నేను తనతో 2-3 రోజులు మాట్లాడకపోయినా ఐ నో షీ విల్ నాట్ మైండ్. నేను బిజీగా ఉన్నా, ఐ నో షీ విల్ నాట్ మైండ్. 4th day వెన్ ఐఎమ్ ఫ్రీ, వెన్ ఐఎమ్ కాలింగ్ హర్, ఐ క్యాచప్ 3 days బ్యాక్ ఎక్కడైతే ఆగానో మొత్తం సుత్తి చెప్తాను. నా షూటింగ్ సుత్తి చెప్తా, మా ఇంటి సుత్తి చెప్తా, అన్నీ చెప్తా, అన్నీ వింటది ఓపిక్గా. మా ఆయన ఎలా వింటాడో అన్నీ వింటది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ ప్రెషియస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో లెట్స్ ఎండ్ దిస్ ఎపిసోడ్. కొన్ని థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా నీకు తాంబూలం వద్దా? తాంబూలం వద్దా? వర్కౌట్ అవ్వాలమ్మా, గిఫ్టే. వర్కౌట్ అవ్వాలి వద్దా? ఫిఫ్త్ గిఫ్ట్ వర్కౌట్ అవ్వాలి. సో దానికి ముందు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలండి. స్పెషల్ థ్యాంక్స్ టు తామరస ఇన్స్టాగ్రామ్ పేజ్లో శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. అక్షిత ట్రెండ్స్, తను థ్యాంక్ యూ సో మచ్ నాన్న. జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ పంపించింది తనే. అండ్ హౌస్ బే పూజ, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నువ్వు పంపించిన పౌచెస్ అందరికీ ఇచ్చేసాను. అండ్ ప్యారీ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ స్వీట్ బదులు మంచిగా హెల్దీ డేట్స్ విత్ హనీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ మా అక్కకి, లేబుల్ మాత్రిక. షీ స్పాన్సర్డ్ ఆల్ ది సెలబ్రిటీస్ విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్. అండ్ నేను కట్టుకున్న 9 రోజులు 9 రకాల చీరలు అన్నిటికి కూడా మా అక్కకి క్రెడిట్ వెళ్తుంది, నన్ను ఇంత అందంగా చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా అక్క ఉమా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈ పేజెస్ని ఫాలో అవ్వండి. ఇటువంటివి మీకు ఏమైనా కావాలంటే కూడా వాళ్ళ పేజెస్కి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు మనం తాంబూలంకి వెళ్దాం. పెద్ద ముత్తైదుకి తాంబూలం స్పెషల్గా ఇవ్వాలి, ఓకే? పద. ఎక్సైటెడ్. పళ్ళు. ఓకే.
ప్రతి ఇయర్ నీకు ట్రైనింగ్ నేను. స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ ఉమా, తనకు కూడా తెలుసు, సో ఐ నీడ్ నాట్ సే. స్మాల్ గిఫ్ట్ అండ్ సో మచ్. God bless you. Be happy always. థ్యాంక్ యూ సో మచ్. Oh, thank you. Thank you. Thank you. Thank you. This is a blouse you have to get stitched. Okay. Lovely. Lovely color combination. Yes. And this is a beautiful dupatta for you. బాగుంది కదా? బాగుంది. లుకింగ్ వెరీ గుడ్. అచ్చా, Thank you, Ma. Thank you so much. It's very nice. వర్కౌట్ అయిందా మేడం? వర్కౌట్ అయిందా మేడం? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వరుసగా 9 ఎపిసోడ్లు. ఐ నో ప్రతి ఎపిసోడ్ మీరు ఎంతో ప్రేమగా చూసుంటుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ప్రేమించినందుకు. అండ్ మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ దసరా ఎవరింట్లో ఏ కష్టాలు ఉన్నా ఏమున్నా అన్నీ మాయమైపోయి అందరు సంతోషంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంటికి వచ్చాను. ఇది ఎప్పుడు నేను ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎస్పెషల్లీ నేను విచ్ డే వెల్కమ్ ఆన్ వరలక్ష్మి వ్రతంకి వచ్చినప్పుడు అమ్మవారిని ఎప్పుడు గట్టిగా మొక్కుంటే వెళ్ళేదాన్ని. ఆ విషయం తనకు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేదాన్ని. ఏం మొక్కేదాన్ని అంటే ఇల్లు ఎప్పుడు కలగలాడాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళ కష్టాలు పోవాలి అని ఎప్పుడు కోరుకునేదాన్ని. ఈసారి ఏ ఉన్నా లేకపోయినా అన్ని వ్యానిష్ అయిపోయి తను ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని నా దీవెన. ఎస్, వెళ్తుంది కొత్తింట్లో త్వరలో వెళ్తుంది. వెయిటింగ్ అందరికన్నా ఎక్కువ అంటే తనకి పుష్ చేస్తూ ఉంటాను, తెలియకుండా చిన్న ప్రెషర్ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొనుక్కో దిస్ ఇస్ ద టైమ్ అని. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ సీరియస్. ఐ విల్ డెఫినెట్లీ బై హౌస్ వెరీ సూన్. సో విత్ హర్ బ్లెస్సింగ్స్, విత్ ఆల్ మై వెల్ విషర్స్ బ్లెస్సింగ్ తప్పకుండా నేను ఇల్లు ఒకటి కొనుక్కోవాలి. నేను అదే ఈ నవరాత్రికి కోరుకుంటున్నాను. అవుతుంది. నెక్స్ట్ దసరా వాళ్ళు కొత్తింట్లో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ మై లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ. మీ అందరు కూడా వీళ్ళిద్దరిని దీవించండి. మీ అందరు కూడా హ్యాపీగా ఉండండి. అండ్ ఏం చేయాలి? నీలి మేఘాలలో ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గైస్. కదా, అమ్మవారిలాగే కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే నా ఫ్రెండ్ ఛానల్ షానూర్ సనా ఛానల్ కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఎస్, మర్చిపోద్దు. అంతే మరి.